Okay. Find the equations of the straight lines passing through the point of intersection of these two given lines and whose distance from 2, minus 1 is 2. చేద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపులే, మనకు తెలిసిన క్వశ్చన్సే. థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ అన్నీ అలానే ఉన్నాయి, తెలిసిన క్వశ్చన్సే. కానీ లెంగ్దీగా అడిగాడు, రకరకాల కాన్సెప్ట్స్ మిక్స్ చేశాడు. అక్కడ వాళ్ళ ప్రతిభ వాళ్ళు ప్రదర్శించారు, ఇప్పుడు మన ప్రతిభ మనం ప్రదర్శిద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. ఇక్కడ ఒక రెండు లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లైన్స్, రైట్? ఈ 2 లైన్స్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చాడు. ఒకటి 3x + 2y + 4 = 0, ఇంకోటి 2x + 5y = 1, రైట్? వీళ్ళ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇదే కదా, వాళ్ళిద్దరూ మీట్ అయిన పాయింట్. ఈ పాయింట్ నుంచి వెళ్తున్న స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ నుంచి, ఏది వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి వెళ్తున్న స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని స్ట్రైట్ లైన్స్ అంటే హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, minus 1 is 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి. ఈ స్ట్రైట్ లైన్కి 2, ఇక్కడ 2, minus 1 అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. 2, minus 1 నుంచి ఈ స్ట్రైట్ లైన్ ఏది, ఇది ఎవరు, ఈ స్ట్రైట్ లైన్ ఎవరు, ఏ పాయింట్ నుంచి పోతుంది, వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ నుంచి పోతున్న ఈ స్ట్రైట్ లైన్కి 2, minus 1కి మధ్య దూరం, ఈ డిస్టెన్స్, ఈ డాటెడ్ లైన్ డిస్టెన్స్ 2 యూనిట్స్ అట. అలాంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లేదా స్ట్రైట్ లైన్స్, అలాంటి లైన్స్ ఎన్ని ఉంటే అన్ని ఈక్వేషన్లు కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఎలా ఉండాలి ఆ స్ట్రైట్ లైను? కండిషన్ నెంబర్ 1, ఈ ఇంటర్సెక్షన్ నుంచి పోవాలి, వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ నుంచే పోవాలి. కండిషన్ నెంబర్ 2, 2, minus 1 అనే పాయింట్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండాలి ఈ స్ట్రైట్ లైన్. అలాంటి ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్న స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఈక్వేషన్లు కనుక్కోవాలి. ఎన్ని ఉంటాయి, ఇంకొకటే ఉంటుంది, చూపినా నేను. చలో, ఇదొకటి సేమ్. దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 యూనిట్స్ ఉండేలాగా ఉండొచ్చు, 2 యూనిట్స్. ఇంకొక స్ట్రైట్ లైన్ ఉంటుంది. అంటే ఇవి రెండు పర్పెండిక్యులర్ అని కాదు నా ఉద్దేశం, రెండు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. అంటే ఈ పాయింట్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉంటుంది అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోతుంది. ఈ పాయింట్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోతుంది. ఒకవేళ 2 కన్నా ఎక్కువ కూడా ఉంటాయి అనుకుంటే మనకి ఇక్కడ డెరివేషన్లు వచ్చాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ గీయటం ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయా, 3 లైన్లు ఉంటాయా, 4 లైన్లు ఉంటాయో గెస్ చేయడం కష్టం. మనం ప్రిలిమినరీగా ఒక 2 ఉంటాయి అనుకుందాం. 2 కంటే ఎక్కువ కనుక ఉండే ఛాన్స్ ఉంటే ఏంటి, ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసే లైన్లు. ఒకటి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P అనుకుందాం, దీని పేరు P నుండి పోయే పాయింట్లు. తర్వాత 2, minus 1 నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండే లైను. ఈ పాయింట్ నుంచి పోవాలి, దీని నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండాలి. అలాంటి లైన్లు ఎన్ని ఉంటాయో అన్నీ మనకి ఇప్పుడు బయటపడతాయి. మనం ఎగ్జాంపుల్కి 2 లైన్లు తీసుకున్నాం, ఈ 2 ఉంటాయో 2 కంటే ఎక్కువ ఉంటాయో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీకు ఈ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఒక 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి, దీని పేరు L1, దీని పేరు L2. వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ నుంచి ఇక వీళ్ళిద్దరు ఫ్యామిలీ మెయిన్ మెంబర్స్, ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పాను, గుర్తుందా మీకు? ఆ వీడియో చూడండి కావాలంటే. ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఇక వీళ్ళిద్దరి యొక్క ఇంటర్సెక్షన్ నుంచి మనం ఎన్ని లైన్లు గీయచ్చు, ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్ గీయచ్చు. ఇక వీళ్ళందరూ ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని గీయచ్చు, ఇన్ఫైనైట్ స్ట్రైట్ లైన్స్, ఈ డాటెడ్ లైన్స్ అన్నీ. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో L1, L2లు మెయిన్ మెంబర్స్. ఆ మెయిన్ మెంబర్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీలో మెంబర్సే. ఈ ఫ్యామిలీ మొత్తానికి ఒక పేరుంది, L1 + λ L2 = 0. మీరు అది చూడకపోయి ఉంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. నేను మళ్ళీ ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పాను. సో ఈ ఫార్ములా ఎవరికి ఫార్ములా? ఈ ఫ్యామిలీ మొత్తానికి ఫార్ములా. ఏ ఫ్యామిలీ?
రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచే పోతున్న ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కలిపి కామన్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో కూడా ఇదే కదా మాట మెన్షన్ చేసింది. ఈ రెండు లైన్ల యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పోతున్న లైన్లు అన్నాడు. ఫస్ట్ రెండు లైన్లు ఇచ్చాడా, ఇది L1 ఇది L2, వీళ్ళిద్దరి ఇంటర్సెక్షన్ నుంచి పోతున్న లైన్లు అన్నాడు. ఫస్ట్ ఆ లైన్లో ఆ ఇంటర్సెక్షన్ నుంచి పోవాలి అన్నాడు. సో పోవాలి అంటే దాని ఈక్వేషన్ ఏంటి, జనరల్ ఈక్వేషన్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ that passes through P. ఏంటి P ఎవరు, ఇచ్చిన రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ P నుంచి పోయే మిగిలిన ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళందరి ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు, ఈజ్ రిప్రజెంటెడ్ బై L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ ఇద్దాం. L1 అంటే ఈ లైన్ 3x ప్లస్ 2y ప్లస్ 4 ప్లస్ లాంబ్డా L2 ఇది 2x ప్లస్ 5y మైనస్ 1, అవన్నీ ఇది తెచ్చేసుకోవాలి, 0 ఉండాలి, ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3x ప్లస్ 2y ప్లస్ 4 ప్లస్ 2 లాంబ్డా x లాంబ్డాతో ఇంటూ చేస్తున్నాను, ప్లస్ 5 లాంబ్డా y మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్స్ని కంబైన్ చేద్దాం. ఇది 3x ఇది 2 లాంబ్డా x, అంటే దాన్ని కలిపి రాస్తే 3 ప్లస్ 2 లాంబ్డా ఇంటూ ఎక్స్ కామన్ తీసాయి రెండిట్లో, 3 ప్లస్ 2 లాంబ్డా మిగులుతుంది. తర్వాత 2y 5 లాంబ్డా y, 2 ప్లస్ 5 లాంబ్డా హోల్ ఇంటూ y కామన్ తీసా. ఇక మిగిలిన కాన్స్టెంట్ 4 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఈక్వేషన్ ఏంటండి, ఇది ఎవరంటే మీరు ఏం చెప్తారు, ఈ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ నుంచి ఇక ఒక లైన్ నేను డ్రా చేశాను, ఇంకో లైన్ డ్రా చేశాను, అట్లా ఎంతమంది ఉంటారో వాళ్ళందరి కంబైన్డ్ ఈక్వేషన్. వీళ్ళల్లో మరి ఎంతమంది 2, నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉంటారో అంతమంది ఈక్వేషన్లు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది ఉంటారో ఇప్పుడు బయటపడుతుంది. ఎట్లుండాలి వాళ్ళందరూ 2, నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండాలి. సో ఇది చేద్దాం. రైట్, ఇది ఈక్వేషన్ పైన రాస్తాను నేను ఒకసారి. 3 ప్లస్ 2 లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 5 లాంబ్డా ఇంటూ వై ప్లస్ 4 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఇది ఈ ఫ్యామిలీ అందరికీ కంబైన్డ్ నేమ్. అంటే ఈ ఈక్వేషన్ ఎవరెవరికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది, ఇంకా గీయాలనుకుంటే మీరు ఇంకోటి గీస్తే దానికి వర్తిస్తుంది, ఈ పీ నుంచి పోయే వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ ఫ్యామిలీ నేమ్. అంతే కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కల్పించిన పేరు కదా ఇంటి పేరు ఎవరు పెట్టుకోవచ్చు, ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఇది ఏ ఈక్వేషన్కైనా వర్తిస్తుందిగా. ఒక ఈక్వేషన్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం ఈక్వేషన్ ఎవరిదో ఒక లైన్ది అనుకుందాం. సో ఆ లైన్ మీదకి 2, నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 యూనిట్స్ అన్నాడు కదా. సో 2, అనే పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 యూనిట్స్ అన్నాడు. మీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, మాడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ by0 ప్లస్ c బై √a² ప్లస్ b². ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎవరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి, ఒక స్ట్రైట్ లైన్ మీదకి ఒక పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అది కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈ పాయింట్ x0 y0, ఇచ్చిన ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్రెడీ మనకు చెప్పాడు 2 యూనిట్స్ ఉండాలి అన్నాడు. సో ఈక్వల్ టు 2, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదే కదా ax ప్లస్ by ప్లస్ c, ఇదంతా c, ఇదంతా b, ఇదంతా a. కమాన్ సబ్స్టిట్యూట్ చేయండి. d మాడ్యులస్ ఆఫ్ ax0, a అంటే 3 ప్లస్ 2 లాంబ్డా ఇంటూ x0, ఇది x0 y0
ఇంటూ 2 ప్లస్ బి వై నాట్ 2 ప్లస్ 5 ల్యాండా ఇంటూ -1 ప్లస్ సి 4 మైనస్ ల్యాండా బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 ప్లస్ 2 ల్యాండా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 5 ల్యాండా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2. రైట్. కొద్దిగా డిఫికల్ట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి ఇవి. కొంచెం కేర్ఫుల్గా వినండి. వినేటప్పుడు ఆడుతూ పాడుతూ మనం ఇంతకుముందు చేసినంత కంఫర్టబుల్గా ఉండవు, బట్ అలాగని మిమ్మల్ని హింసించేవి కాదు. ఎక్కడ గ్యాప్ వస్తుందంటే సరిగా వినకపోతే గ్యాప్ వస్తుంది. కథ ఈక్వల్ టు 2. ఇక దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి ల్యాండా తెలిసిపోతుందండి. కొంచెం కష్టమైన సింప్లిఫికేషనే చేద్దాం, కొద్దిగా ఓపిక చేద్దాం. 2 3s are 6 ప్లస్ 2 2s are 4 ల్యాండా ప్లస్ కాదు మైనస్ కదా, -1 ఉంది కదా, సో -1తో పండి -2 -5 ల్యాండా ప్లస్ 4 మైనస్ ల్యాండా బై కింద దానికి కూడా హోల్ స్క్వేర్ చేయండి. దీనికి దానికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయండి. 9 ప్లస్ 4 ల్యాండా స్క్వేర్ ప్లస్ 2 2s are 4 4 3s are 12 ల్యాండా ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 4 ప్లస్ 25 ల్యాండా స్క్వేర్ ప్లస్ 2 2s are 4 4 5s are 20 ల్యాండా ఈక్వల్ టు 2. ఇంకొక స్టెప్ పైన సింప్లిఫికేషన్ చేద్దాం. 4 ల్యాండా మైనస్ 5 ల్యాండా నెగిటివ్లో వస్తుంది కదా, ముందు నెంబర్లు కలుపుదాం. అయితే 6 4 10 10లోంచి 2 పోతే 8 మైనస్లో ల్యాండా వస్తుంది. లెక్క పెడదాం. ఇప్పుడు ల్యాండా లెక్క పెట్టండి. 4 ల్యాండా మైనస్ 5 ల్యాండా -1 ల్యాండా మళ్ళీ ఇంకొక -1 ల్యాండా మొత్తం -2 ల్యాండాలు -2 ల్యాండా బై కింద సింప్లిఫికేషన్ చేయండి. 4 ల్యాండా స్క్వేర్ 25 ల్యాండా స్క్వేర్ 29 ల్యాండా స్క్వేర్ ప్లస్ 12 ల్యాండా 20 ల్యాండా 32 ల్యాండా ప్లస్ 9 ప్లస్ 4 13 ఈక్వల్ టు 2. అది విషయం, అది సంగతి. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం. ఇంకొంచెం ఇది ఇటు మల్టిప్లై చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ 8 మైనస్ 2 ల్యాండా ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ 29 ల్యాండా స్క్వేర్ ప్లస్ 32 ల్యాండా ప్లస్ 13. రైట్, మీకేం చెప్పాను ఇంతకుముందు? మాడ్యులస్ తీసేస్తే ఇటు ప్లస్ ఆర్ మైనస్ పెట్టండి అని చెప్పాను. 8 మైనస్ 2 ల్యాండా యాక్చువల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో ఏదో కొత్త చెప్పినట్టు అవుతుంది, అందుకే నేను ఇది రాస్తున్నా. 8 మైనస్ 2 ల్యాండా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ అండర్ రూట్ 29 ల్యాండా స్క్వేర్ ప్లస్ 32 ల్యాండా ప్లస్ 13. మాడ్యులస్ తీసేస్తే ఎప్పుడైనా అదర్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. రైట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 2s are 4 4 8s are 32 ల్యాండా ఈక్వల్ టు దీని సంగతి చెప్పండి. ఇక్కడ ఒక్కొక్కటి స్క్వేర్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ని స్క్వేర్ చేసిన ప్లస్ఏ, మైనస్ని స్క్వేర్ చేసిన ప్లస్ఏ. సో ప్లస్ ఆర్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ఏ వస్తుంది. ప్లస్ని స్క్వేర్ చేసినా మైనస్ని, వీళ్ళిద్దరు ఎవరిని స్క్వేర్ చేసినా ప్లస్ఏ వస్తుంది. కాబట్టి సో సింబల్స్ని స్క్వేర్ చేసినా మనకి ఇప్పుడు ఉపయోగం లేదు, మనకి ప్లస్ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ రాయట్లేదు. నెక్స్ట్ 2ని స్క్వేర్ చేస్తే 4. నెక్స్ట్ ఈ టర్మ్ మొత్తాన్ని స్క్వేర్ చేస్తే స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ కింద రూట్ కింద పార్ట్ మిగులుతుంది. అంటే ఎవరు 29 ల్యాండా స్క్వేర్ ప్లస్ 32 ల్యాండా ప్లస్ 13 మిగులుతుంది. ఇది స్క్వేరింగ్ చేసాం మనం. నెక్స్ట్ 64 ప్లస్ 4 ల్యాండా స్క్వేర్ మైనస్ 32 ల్యాండా ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి మనం. 4 9s are 36 4 2s are 8 3 11 ల్యాండా స్క్వేర్ 4 9s are 36 4 2s are 8 3 11. ఓకే, 4 2s are 8 4 3s are 12 128 ల్యాండా ప్లస్ 13 4s are 52. ఏం చేద్దాం? ఇవి ఆడ పంపిద్దామా? పెద్దదానికి వెళ్ళి చిన్నవి పంపిద్దాం. ఈక్వల్ టు
చూడండి ఒక్కొక్కటి నేను డైరెక్ట్ చేస్తున్నాను. 116 లాంబ్డా స్క్వేర్, ఈ 4 లాంబ్డా స్క్వేర్ ఇటు వస్తే మైనస్ చేయాలంటే 112 లాంబ్డా స్క్వేర్. తర్వాత 128 లాంబ్డాకి 32 లాంబ్డా కలుస్తుంది, మైనస్ ఉంది కదా ఇది, అటు వస్తే ప్లస్ అవుతుంది, కలిపితే 160 లాంబ్డా. 28 32 60 160 లాంబ్డా. తర్వాత 52కి 64 మైనస్ అవుతుంది, -64 అవుతుంది, -64 అయితే -12 ఈక్వల్ టు 0. రైట్. ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతేట్టుంది కదా, ఇక్కడ 112 160 12 అంటే 2 టేబుల్తో చేసి చూద్దాం. ఫస్ట్ 2 6 ఆర్ 2 8 ఆర్ 0, 2 5 ఆర్ 10, 2 6 ఆర్ 12. ఇంకా మళ్ళీ 2 టేబుల్ 2 28s, 2 40s, 2 3s. అంతేనా? అంతే. 28 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 40 లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది ఫైనల్గా. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే లాంబ్డాలు వస్తాయి. అయితే లాంబ్డాలు 2 వస్తాయి ఇప్పుడు మనకి, అంతే కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే లాంబ్డా 2 వాల్యూస్ వస్తాయి కదా. సో 2 వాల్యూస్లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇదంతటిని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ తయారవుతుంది. లాంబ్డా యొక్క 2వ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈక్వేషన్ తయారవుతుంది. అంటే సో మనం కనుక్కోబోయేవి 2 స్ట్రైట్ లైన్స్ అనమాట. మన ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసేవి 2 ఉంటాయని అర్థం. ఇంతకీ దీని సంగతి ఏంటి, దీన్ని ఎట్లా చేస్తారు? 28 3s ఆర్ ఎంత? 28 3s ఆర్ 3 8s ఆర్ 24, 3 2s ఆర్ 6 8 84 ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 242 221 3 7s ఆర్ మధ్యలో 40 రావాలి కదా. 4 4 3s ఆర్ 12 కాదు, 7 3s ఆర్ 21 21 2s ఆర్ 42 42 2s ఆర్ సరిపోయింది. 28 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 42 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లోంచి మనము ఏం కామన్ దిద్దాం? 7 కామన్ దిద్దాం. 7 లాంబ్డాని కామన్ దిద్దాం. అప్పుడు ఇక్కడ 4 7 4s ఆర్ లాంబ్డా 7 4 7 6 7 కాదు, ఇంకా పెద్ద నెంబర్ తీయచ్చు. 14 లాంబ్డా కామన్ తీయచ్చు. 14 లాంబ్డా కామన్ తీస్తే 2 లాంబ్డా ప్లస్ 3, ఇక్కడ -1 కామన్ తీస్తే 2 లాంబ్డా ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ చేస్తున్నాం మళ్ళీ, పెద్దదైంది కదా ప్రాబ్లం. 14 లాంబ్డా -1 ఇంటూ 2 లాంబ్డా ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో 14 లాంబ్డా -1 ఈక్వల్ టు 0 1, 2 లాంబ్డా ప్లస్ 3 ఈక్వల్ టు 0 1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/14 1, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -3/2 1. సో లాంబ్డాకి 2 వాల్యూస్ వచ్చినాయి, 1/14 -3/2. సో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక వాల్యూ 1/14 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. ఇదే కదా ఫ్యామిలీ నేమ్. ఆ ఫ్యామిలీలో ఇప్పుడు లాంబ్డా తెలిసిపోయింది, లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేయండి. 3 ప్లస్ 2 ఇంటూ 1/14 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ 1/14 ఇంటూ వై ప్లస్ 4 మైనస్ 1/14 ఈక్వల్ టు 0. అబ్బో మనల్ని సింప్లిఫికేషన్లో వదిలిపెట్టేటట్లేదుగా ఇప్పట్లో. 7 3s ఆర్ 21 ప్లస్ 1 22/7 ఎక్స్. 14 2s ఆర్ 28 ప్లస్ 5 33/14 ప్లస్ 14 4s ఆర్ 56 మైనస్ 1 55/14 ఈక్వల్ 0. ఇది కూడా కింద పైన 2తో ఇంటూ చేద్దాం మనం, అన్ని 14 కనపడతాయి. అప్పుడు 44x ప్లస్ ఇది ఏదో మిస్ అయింది, y మిస్ అయింది, 33y ప్లస్ 55 ఈక్వల్ టు 0. కింద ఉన్న 14 అన్నీ కామన్ ఎల్సిఎం, అవతల పోతే 0. అరే 11 టేబుల్ చక్కగా పోయేటట్టుంది. 11 4s ఆర్ 11 3s ఆర్ 11 5s ఆర్. అమ్మయ్య ఫైనల్గా ఒక ఈక్వేషన్ వచ్చిందండి. అరే ఎక్కడెక్కడ క్యాలిక్యులేషన్లు అన్నీ పోయి క్యాన్సిల్ అయ్యి గమ్మత్తుగా లాస్ట్కి సింపుల్ ఈక్వేషన్ వచ్చింది. సో లాంబ్డా 1/14 పెట్టడం ద్వారా ఇందులో ఒక ఈక్వేషన్ తయారైంది. మీరు అసలు క్వశ్చన్ మర్చిపోయి ఉంటారు కదా ఈ పాటికి. ఖచ్చితంగా మర్చిపోయింటారు. సగం ప్రాబ్లం చేశాక అసలు మనం ఏం చేస్తున్నాం సార్ ఇది చేద్దాం. ఓకే 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 బ్రీఫ్గా చెప్తాను నేను, మళ్ళీ ఒకసారి ఇది అయిపోయాక తర్వాత అమ్మ అంటారేమో. పాజ్ చేయండి వీడియోని, మీ చేతిలోనే ఉంది కదా అంతా కంట్రోలింగ్. మర్చిపోయిన వాళ్ళకోసారి
లాంబ్డా -3/2 సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు ఇక్కడ 3 + 2 × -3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 + 5 × -3/2 ఇంటూ వై ప్లస్ 4 - -3/2 = 0. సింప్లిఫై చేద్దామా? 2 3s are 6 -6 ఇది 0 అయిపోయింది ఏంటిది 0. అసలు 2 క్యాన్సిల్ అయింది. 2 క్యాన్సిల్ అయితే 3 - 3 0 0 అంటే ఎక్స్ అసలు ఎక్స్ టర్మే లేదు. ఓకే సంతోషం, చాలా సంతోషం. ఇక్కడ చేద్దాం 2 - 15/2 ఇంటూ వై. 2 రాశాను. 5 3s are 15/2 ఇంటూ వై. ఇక్కడ 4 + 3/2 = 0. కమాన్ ఎల్సిఎం 2 2s are 4 - 15 -11/2y ప్లస్ 2 4s are 8 + 3 11/2 = 0. సో ఈ రెండు 2లు అటు పంపిస్తే 0లు అయిపోతాయి. -11y + 11 = 0 మిగులుతుంది. 11 టేబుల్ కూడా క్యాన్సిల్ చేస్తే -y + 1 = 0 ఆర్ y - 1 = 0. మైనస్ కామన్ తీయచ్చు. రెండిట్లో మైనస్ కామన్ తీసి అటు పంపిస్తే 0నే కదా అవతల ఉన్నది. సో ఏదైనా అడిపోతే 0 అయిపోతుంది కాబట్టి మైనస్ కామన్ తీసాను. నెగిటివ్ y పాజిటివ్ అయింది, పాజిటివ్ 1 మైనస్ అయింది. సో రెండవ ఈక్వేషన్ ఇది. ఇవి రెండు ఈక్వేషన్స్ మనల్ని అడిగినవి. ఏమడిగాడు అసలు ఇంతకీ ఏమడిగాడు అంటే ఈ రెండు ఈక్వేషన్లు ఏం చేసి ఇప్పుడు నేను ఇటు పడేసాను. ఈ రెండు ఈక్వేషన్లు తీసేస్తున్నాను నేను, ఎరేజ్ చేస్తాను. రెండు ఈక్వేషన్లే ఉంచుతాం మీకు. అది ఏమన్నాడంటే ఒక రెండు స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు మనకి స్టార్టింగ్లో. వీళ్ళ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోతుండాలి మన లైన్. మనం కనుక్కోవాల్సిన లైన్లు అంటే వీళ్ళిద్దరు మనం కనుక్కోవాల్సిన లైన్లు వీళ్ళ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోతుండాలి. ఇదొక కండిషను. అండ్ 2, -1 అనే పాయింట్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండాలి. అలాంటి లైన్లని మనల్ని కనిపెట్టమన్నాడు. అలాంటి లైన్లు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. ఒక 2 ఉంటాయేమో గెస్ చేసాము. అది గెస్సింగో నిజమో కాదో కానీ ప్రాబ్లం చేసేటప్పుడు తెలిసిపోయింది 2 ఉంటాయి. ఒకవేళ 3 ఉంటే 3 పాసిబిలిటీలు వచ్చిండేవి. మనకి ఎన్ని వస్తాయో అన్నీ వస్తాయి. 3 ఉంటే 3 వచ్చి ఉండేవి. ఇక్కడ 2 వచ్చినాయంటే అలాంటి లైన్లు 2 ఉంటాయి. సో ఇంకొక లైన్ మేబీ పర్పెండిక్యులర్ కాదు కదా. సో పర్పెండిక్యులర్గా ఉండాలని ఏం లేదు. మనం పర్పెండిక్యులర్గానే డ్రా చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం క్రాస్ కదా. సరే రైట్. సో దీని నుంచి కూడా 2 యూనిట్స్ ఉండొచ్చు. సో ఈ పాయింట్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోవాలి. ఈ పాయింట్ నుంచి 2 యూనిట్స్ దూరంలో ఉండాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పోవాలి. అలాంటి 2 లైన్లు కనుక్కోమన్నాడు. మనం కనుక్కున్నాం. ఇది ఎలా చేసామంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ నుంచి పోయే లైన్లకు ఫ్యామిలీ నేమ్ తయారు చేసాం. ఇదే ఫ్యామిలీ నేము. సో ఈ ఫ్యామిలీ నేము ఇద్దరికి వర్తిస్తుంది. సో ఈ ఫ్యామిలీ మీదకి 2, -1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేసాం. ఈ ఫ్యామిలీ మీదకి 2, -1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి 2కి ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే లాంబ్డా వచ్చింది. లాంబ్డాకి 2 వాల్యూలు వచ్చినాయి. ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్, ఇంకో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఇది కథ. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. రైట్. 6th ప్రాబ్లం చూడండి. ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఆఫ్ లెంగ్త్ 4 యూనిట్స్. ఇక్కడ ఒక స్క్వేర్ ఉన్నదట. దాని ఈచ్ సైడ్ 4 యూనిట్స్. ఓకేనా? ద సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 3, 7. స్క్వేర్ యొక్క సెంటర్ అని ఎవరిని అంటారంటే 2 డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని సెంటర్ అంటారు. సో 2 డయాగ్నల్స్కి ఇద్దాం. ఈ 2 మీట్ అయ్యే పాయింట్ని సెంటర్ అంటారు. ఆ సెంటర్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు 3, 7. అండ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్, ఈ రెండు డయాగ్నల్స్లో ఒక డయాగ్నల్ ఈజ్ ప్యారలల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. y ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్నల్ అనుకున్నాం. ఇది చూడండి, ఈ డయాగ్నల్కి ప్యారలల్గా ఉండే ఇంకొక లైన్ని మనకి మెన్షన్ చేశాడు. ఇట్లా ఊహించుకొని ఇట్లా గీద్దాం. ఇది ఎవరు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రైట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్. సో స్క్వేర్ యొక్క ఈ 4 వర్టెక్స్ని కనుక్కోవాలి మనం. 4 వర్టిసెస్, ఈ పాయింట్స్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి.
దీని కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. చాలా లాజిక్ మనకి ఇచ్చాడు. ఓకే, మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన స్ట్రాటజీ ఏంటో ఆలోచిద్దాం. ఓకే, నేను సొల్యూషన్ చెప్తాను, బట్ స్ట్రాటజీ ఏంటో ఆలోచిద్దాం. ఒక్కసారి ఈ డయాగ్నల్ ఒక్కటి తీసి బయటకు రాస్తాను నేను. చలో ఒక్కసారి చూడండి ఏం చేయబోతున్నానో మీకు నేను చెప్పేసానంటే ఇక సొల్యూషన్ నేను చేసుకుంటూ పోయినా హ్యాపీగా చేసుకుంటూ పోతా. 3,7 అనే పాయింట్ మనకు తెలుసండి, ఈ డయాగ్నల్ యొక్క మిడిల్ పాయింట్. ఓకే, సో డయాగ్నల్ యొక్క మిడిల్ పాయింట్ తెలుసు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ కొస తెలియాలి, అంటే ఈ ఎండ్ పాయింట్స్ తెలియాలి మనకి. ఇంకో విషయం తెలుసా మీకు, స్క్వేర్ యొక్క సైడ్ 4 యూనిట్స్ అయితే డయాగ్నల్ ఎంత ఉంటుంది, 4√2 ఉంటుంది. అవునా, మీరు స్కూల్ లెవెల్లో చదువుకొని వచ్చారు ఆల్రెడీ. సైడ్ ఎస్ అయితే డయాగ్నల్ S√2 టైమ్స్ ఉంటుంది. సైడ్ కన్నా డయాగ్నల్ √2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే 4కి √2 టైమ్స్, అంటే 4√2 లెంగ్త్. ఈ డయాగ్నల్ లెంగ్త్ 4√2 మనం పైథాగరస్ థీరం ద్వారా డెరైవ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు అంతా వెనక్కి పోక్కర్లేదు. సైడ్ తెలిసింది 4√2, 5√2, 6√2, 10√2 అంతే. సైడ్ ఎంత ఉంటుందో దానికి √2 టైమ్స్. అయితే ఈ 4√2 టోటల్ లెంగ్త్. మరి టోటల్ లెంగ్త్ 4√2 అయితే ఇటు పక్కన 2√2, ఇటు పక్కన 2√2 ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నాం అంటే 3,7కి 2√2 యూనిట్స్ దూరంలో ఉన్న ఈ పాయింట్ని, అదే 2√2 యూనిట్స్ దూరంలో ఉన్న ఇటువైపు ఉన్న పాయింట్ని కనుక్కోబోతున్నాం. అంటే ఒక పాయింట్కి 2√2 యూనిట్స్ దూరంలో ఇటువైపు ఉన్న పాయింట్, 2√2 యూనిట్స్ దూరంలో ఇటువైపు ఉన్న పాయింట్ కనుక్కుంటాం. ఒక్కసారి వీడియో పాజ్ చేసి బాగా ఆలోచించండి. ఇలాంటి కాన్సెప్ట్ మనం బేసిక్స్లో ఎక్కడైనా ఉపయోగించామా, దీనికి రిలేటెడ్ ఫార్ములా మనకి ఎక్కడైనా తగిలిందా? తగిలింది మనకి కోఆర్డినేట్ యాక్సెస్లో తగిలింది. సో గుర్తు తెచ్చుకోండి, ఒక పాయింట్ తెలిస్తే దానికి 5 యూనిట్స్ దూరంలో ఇటు పాయింట్, 5 యూనిట్స్ దూరంలో ఇటు పాయింట్ మనం కనుక్కున్నాం. దీని కోఆర్డినేట్స్ తెలుసు, దానికి 5 యూనిట్స్ దూరంలో ఇటుండే ఈ పాయింట్ కనుక్కున్నాం, 5 యూనిట్స్ దూరంలో ఇటుండే ఈ పాయింట్ కనుక్కున్నాం. కాకపోతే దానికి ఏం కావాలంటే అది ఎక్స్ యాక్సిస్తో చేస్తున్న యాంగిల్ కావాలి. ఎక్స్ యాక్సిస్తో అది చేస్తున్న యాంగిల్ తెలిస్తే అప్పుడు ఇటు పక్కన పాయింట్ కనుక్కోవడానికి, ఇటు పక్కన పాయింట్ కనుక్కోవడానికి మనకి పారామీట్రిక్ ఈక్వేషన్స్ నుంచి తయారు చేసిన పాయింట్స్ ఉన్నాయి. x1 + r cos θ, y1 + r sin θ. ఇది ఒక పాయింట్, ఒకవైపు ఉండే పాయింట్. x1 - r cos θ, y1 - r sin θ. ఇది రెండో వైపు పాయింట్. సో ఈ రెండు ఫార్ములాల్లో మనం కనుక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3,7కి ఇటు పాయింట్ వస్తుంది, 3,7కి అటు పక్కన పాయింట్ కూడా వస్తుంది. ఓకే, మరి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే యాంగిల్ కావాలి కదా, తీటా కావాలి కదా. మరి ఇక్కడెక్కడ యాంగిల్స్ మెన్షన్ చేయలేదు కదా అనుకుంటున్నారా? ఈ ఇచ్చిన లైన్ ఎవరండి? y = x. y = x ఒక స్పెషల్ లైన్ మనకి స్ట్రైట్ లైన్ చాప్టర్లో y = x లేదా x = y. ఎవరో తెలుసా అది? మీరు తరతరాలుగా డ్రా చేస్తున్న x యాక్సిస్ y యాక్సిస్లు ఉన్నాయి చూసారా? ఈ x యాక్సిస్ y యాక్సిస్ని ఇక్కడ మధ్యలో కరెక్ట్గా చీల్చుకుంటూ పోతున్న లైనే మన ఆ y = x. y = x ఎప్పుడు కూడా x యాక్సిస్ y యాక్సిస్కి కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. అంటే ఇటు 45 degrees, ఇటు 45 degrees, టోటల్ 90 కదా. సో అది ఆ లైన్ స్పెషాలిటీ. అది ఇక్కడ మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటారా? నేను చెప్తా. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ y యాక్సిస్ డ్రా చేస్తున్నా, ఇక్కడ x యాక్సిస్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఆలోచించండి, ఇదే కదా y = x లైన్, రైట్. సో మీరు ఇక్కడ ఆలోచించండి, ఎంత తెలివిగా ఈ క్వశ్చన్ని డిజైన్ చేశారో, ఎంత ఆలోచించి అద్భుతమైన క్వశ్చన్ డిజైన్ చేశారో. డయాగ్నల్ y = xకి ప్యారలల్గా ఉందట. అరే y = x డయాగ్నల్ రెండు ప్యారలల్గా ఉన్నాయంటే అర్థం ఏంటండి? ఈ సైడ్ ఉందా, x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్టే. అది ఎట్లా? డయాగ్నల్కి x యాక్సిస్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది స్క్వేర్లో? 45. స్క్వేర్లో అంతే కదా, టోటల్ 90.
అప్పుడు డయాగ్నల్కి ఈ సైడ్కి యాంగిల్ ఎంత ఉంటుంది 45. మనం ఇందాక చెప్పుకున్నట్టు y = x, ఈ లైన్కి మిడిల్ లైన్కి x యాక్సిస్ ఎంత యాంగిల్ ఉంటుంది 45. అంటే ఇప్పుడు గమనించండి, ఈ రెండు ప్యారలలే కదా. ఈ లైన్ కొంచెం ముందు జరిపితే మనం 8th క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకున్న కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే ప్యారలల్ లైన్స్ అంటామా. సో స్క్వేర్లోని ఈ సైడు x యాక్సిస్కి ప్యారలల్, ఈ సైడు y యాక్సిస్కి ప్యారలల్. అమ్మమ్మమ్మమ్మ, ఎంత ఆలోచించా, మనం చేయలేవనేగా, ఎట్లిస్తే వీళ్ళకి ఏం అర్థం కాదనేగా. రైట్. సో ఇది ప్యారలల్ అంటే ఇప్పుడు దీన్ని x యాక్సిస్గా భావించవచ్చు మనం ఇక. అంటే ఇప్పుడు డయాగ్నల్ x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది 45. సార్ ఇది x యాక్సిస్ కాదంటారా? ఇదే డయాగ్నల్ కొంచెం దూరం పొడిగించుకోండి, కావాలంటే ఇక్కడికి పొడిగించుకోండి. ఈ డయాగ్నల్ కొంచెం ఇక్కడ దాకా లాగండి, ఇక్కడ దాకా కింద దాకా లాగండి. మరి x యాక్సిస్తో ఇక్కడ ఎంత చేస్తుంది? అప్పుడు ఇక్కడ దాకా తీసుకొస్తే ఇక్కడైనా 45 degrees చేస్తుంది. వీళ్ళిద్దరు ప్యారలల్ కదా. సో ఇక్కడ ఈ యాంగిల్, ఈ లైన్తో ఎంత హారిజంటల్ లైన్తో ఎంత యాంగిల్ చేస్తుందో డెఫినెట్గా x యాక్సిస్తో కూడా అంతే యాంగిల్ చేస్తుంది. ప్యారలల్ అయినప్పుడు అదే కదా కండిషన్. సో ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది 45 degrees అయితే ఇది ఎంత అంటే మీరు ఆలోచించట్లేదు, ఇది కూడా 45 ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైను x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది 45 degrees చేస్తుంది. అది ఇక్కడ డ్రా చేస్తాను మీకు. తీటా తెలిసిపోయింది. సో తీటా తెలిసిపోయింది. ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ అని మనకి ఎవరెవరు కావాలంటే x1 y1 అంటే వీళ్ళిద్దరే ఉన్నారు, రెడీగా సిద్ధంగా ఉన్నారు. r అంటే డిస్టెన్స్, 3,7 నుంచి ఎన్ని యూనిట్ల దూరంలో పాయింట్లు కావాలి మనకు, అటు ఇటు 2√2 యూనిట్ల దూరంలో, ఇదే r. కాస్ తీటా, తీటా 45 degrees తెలుసు కాబట్టి కాస్ తీటా తెలుస్తుంది. అరే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక బాబాయ్ చదవమేగా, చెప్పండి. x1 3 ప్లస్ r అంటే 2√2 కాస్ తీటా, కాస్ 45 అంటే 1/√2 కామా y1 అంటే 7 ప్లస్ r అంటే 2√2 సైన్ తీటా, సైన్ 45 కూడా 1/√2నే. అమ్మయ్య √2 క్యాన్సిల్ అయినాయి, అమ్మయ్య √2 క్యాన్సిల్ అయినాయి. సో 3 ఇక్కడ ఏం మిగిలింది 2, 3 + 2 5, ఇక్కడే మిగిలింది 7 + 2 9. అమ్మయ్య. సో ఇక్కడ పాయింట్ ఒకటి తెలిసిపోయింది, 5,9 ఒక వర్టెక్స్ తెలిసిపోయింది మనకి, స్క్వేర్లో ఒక వర్టెక్స్ తెలిసిపోయింది. అమ్మయ్య. జస్ట్ ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్లు మారిస్తే రెండో వర్టెక్స్ అంటే ఈ కొస తెలిసిపోతుంది. చూడండి, యాక్చువల్గా ఈ కొస తెలుసుకోవాలంటే ఈ ఫార్ములా కూడా అవసరం లేదు మనకి. ఈ రెండింటికి ఇది మిడిల్ పాయింట్ కాబట్టి ఇది x, y అనుకొని దీనికి మిడిల్ పాయింట్ ఫార్ములా వేసి దీనికి ఈక్వల్ చేసినప్పుడు చేయొచ్చు. కానీ వద్దు, మనం ఆల్రెడీ ఇది సగం చేస్తున్నాం కదా, ఇందులో ప్లస్లు మైనస్లు చేస్తే అది వచ్చేస్తుంది, ఫ్రీగా చేసేద్దాం. 3 - 2 అంతే కదా, ఈ మిగిలినదంతా వస్తుంది. ఏం తేడా ఉంది ఈ ఫార్ములాకి ఈ ఫార్ములా? చూడండి, ఇక్కడ మైనస్ ఉంది అంతే, ప్లస్ దగ్గర మైనస్ ఉంది. అదే r cos θ, అదే r cos θ, అదే r sin θ, r sin θ. సో 3 + 2 5 అయింది కదా, ఇప్పుడు మనకి 3 - 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 7 + 2 వచ్చింది కదా, మనకి 7 - 2 వస్తుంది. అంటే ఎంత అవుతుంది అప్పుడు? అది 1,5. అది అమ్మాయి. రైట్, వచ్చిందమ్మా వచ్చింది. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ తెలుసుకోవడానికి మనం కష్టపడకుండా ఒక పని చేయొచ్చు. తెలుసా మీకు అది? కష్టపడకుండా ఒక పని చేయొచ్చు. ఏంటంటే ఇది x యాక్సిస్కి ప్యారలల్. కొంచెం తెలివితేటలు వాడండి, కొద్దిగా తెలివితేటలు. యాక్చువల్గా మీకు ఏది అవసరం లేదు, నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ అవసరం లేదనుకోండి. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ రాయటంలో నేను చెప్పబోయే ట్రిక్స్ మీకు ఎక్కలేదనుకోండి, ఇక మీరు ఒకే ఒక పని చేయండి. ఇదే లైన్ తీసుకొని సేమ్ నేను ఇప్పుడు చేసినట్టు 3,7కి ఇది కూడా 4√2 లెంగ్త్ కదా, ఇది కూడా డయాగ్నల్ సేమ్ ఉంటుంది. ఇది 4√2 అయితే ఇది కూడా 4√2, అంటే ఇటు 2√2 ఇటు 2√2. ఇది x యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఇది 135 అన్నట్టు. సో ఇక్కడ తీటా 135 తీసుకోవాలి ఈ కేసులో. దీనికి చేసేటప్పుడు ఈ తీటా ఇక్కడ 45 తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి చేసేటప్పుడు 135 తీసుకొని సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తారు. సేమ్ ప్రాసెస్, యాంగిల్ ఒక్కటే మారుతుంది, అప్పుడు వేరే 2 పాయింట్స్ వస్తాయి. అది కాకుండా మీకు ట్రిక్ చెప్తాను, నేను సింపుల్గా చూసేయచ్చు. ఇది ఎంత అవుతుంది అంటే 5 కాదు 5 9
9,9 ఈ పాయింట్, 9,9 ఆ పాయింట్, ఇది 5,13 అయిపోయింది. సింపుల్. ఎట్లా రాసాను చెప్పనా, నేను ఇది ఎట్లా రాసాను చెప్పనా, చూడండి. ఇది చెప్పాలంటే ఇది తీసేస్తాను నేను, ఇది దీంతో పని అయిపోయింది కదా మనకి. లాజిక్ అండి, లాజిక్లతో మనం చాలా మ్యాజిక్లు చేయొచ్చు, పని తగ్గించుకోవచ్చు. అక్కడ లాజిక్ అప్లై చేసే పరిస్థితి లేదనుకోండి, మొండిగా దీనికి ఇక్కడ అప్లై చేసిందే చేస్తాం. ఒక దారి క్లోజ్ అయితే ఇంకో దారి. ఇక్కడ అప్లై చేసిన లాజిక్ ఏంటంటే, సో చూడండి, ఎక్స్ యాక్సిస్కి సంబంధించిన మీకు ఒక విషయం చెప్తాను. ఎక్స్ యాక్సిస్ మీద ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3 అనుకోండి. పాయింట్స్ ఎట్లా రాస్తాం, 1 అయితే 1,0 అని రాస్తాం, 2 ఏమని రాస్తాం 2,0, 3 ఏమని రాస్తాం 3,0. సపోజ్ వై మీద ఇది 1, వై మీద ఇది 2, వై మీద ఇది 3. సో ఇక్కడ నేను ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ పాయింట్ చెప్పండి, కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ 1, వై యాక్సిస్ 2, 1,2. ఇక్కడ పాయింట్ చెప్పండి, కోఆర్డినేట్స్ చెప్పండి, ఎక్స్ యాక్సిస్ 2, వై యాక్సిస్ కూడా 2నే. ఇక్కడ పాయింట్ చెప్పండి, కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ 3, వై యాక్సిస్ మళ్ళీ 2నే. అరే వై యాక్సిస్ మారుతుందా చూడండి. మీరు ఎంత దూరం ఈ డాట్లు పెట్టుకుంటూ పోండి, ఈ లైన్ మీద మీరు ఎంత దూరం డాట్లు పెట్టుకుంటూ పోండి, ఏ డిజిట్ మారుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది. ఎందుకంటే మీరు ముందుకు పోయిన కొద్దీ కింద నెంబర్లు మారుతుంటాయి కాబట్టి ఎక్స్లు మారుతుంటాయి. ఈ లైన్ మీద మీరు ఎంత దూరం పాయింట్లు పెట్టుకుంటూ పోయినా వై మాత్రం 2, 2, 2 అందరికీ ఇది 2నే, అందరికీ 2నే పెడతారు. అట్లా విషయం ఇక్కడ కూడా చూడండి. ఇది ఎవరు, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్. సో ఇక్కడ 5, ఇక్కడ 9 ఉంటేనే కదా ఈ పాయింట్ మనం 5,9 అనేది, ఇటు 5 ఇటు 9 ఉంటేనే కదా 5,9. 5,9 పాయింట్ అట్నే కదా మనం లొకేట్ చేసేది. ఎక్స్ యాక్సిస్ 5, వై యాక్సిస్ మీద 9. ఇది ప్యారలల్ లైను. ఈ లైన్ మీద మీరు ఎంత దూరం పోయినా ఈ వై కోఆర్డినేట్ మారదు. సో ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మీద పాయింట్ ఎంత అవుతుంది, ఇది 5 అయితే ఈ డిస్టెన్స్ ఎంత, ఇది ఎన్ని యూనిట్స్, స్క్వేర్ యొక్క సైడ్ ఎన్ని యూనిట్స్ 4. అంటే 5 నుంచి 4 యూనిట్స్ దూరం అంటే ఇది 9 అంతే కదా. ఇది 4 అయితే ఇక్కడ కూడా 4 ఉండాలి కదా గ్యాప్, ఇక్కడికి 4 ఉంటే సేమ్ గ్యాప్ ఇక్కడ కూడా 4 ఉండాలి. 5 నుంచి 4 గ్యాప్తో అంటే ఈ పాయింట్ ఎంత 9. సో ఇది 9, మరి ఇది 9,9. వై కోఆర్డినేట్ మారకూడదు. ఎక్స్కి ప్యారల్గా పోయే లైన్ మీద మీరు ఎన్ని పాయింట్లలో పెట్టుకొని పోండి, వై కోఆర్డినేట్ మారదు. 9 అది 9. ఇక ఎక్స్ మారుతుంది. ఎంత మారింది, ఇది 5 కాబట్టి 5 నుంచి 4 యూనిట్స్ దూరంలో కాబట్టి 9. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా నేను అప్లై చేశాను. ఇది వైకి ప్యారలల్ లైన్ కాబట్టి వై కోఆర్డినేట్ మారుతుంది, ఎక్స్ మారదు. ఇప్పుడు ఇది 5 అయితే ఇక్కడ కూడా 5 ఉండాలి. ఇది 9 అనుకోండి, 9కి ఎన్ని యూనిట్స్ దూరంలో పాయింట్, ఇది 4 యూనిట్స్ దూరంలో కాబట్టి 9, 13 అవుతుంది. 9 + 4 13. ఎక్స్ కోఆర్డినేట్ మారదు. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అంటే ఇది 5, ఇది 9 రెండు కలుసుకునేప్పుడు 5,9. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పండి. ఈ పాయింట్ స్ట్రైట్గా ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది 5, సో 5 ఉండాలి. స్ట్రైట్గా వై యాక్సిస్ మీద ఇది ఎంత అవుతుంది, ఇది 9 కాబట్టి చూడండి, ఇది 4 అయితే ఇది 4 ఉండాలి, అంటే ఇది 13. 9 ఆఫ్టర్ 4 అంటే 13. సో ఇప్పుడు ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమైతే ఎక్స్ యాక్సిస్ మీద 5, వై యాక్సిస్ మీద 13 రెండు కలుసుకున్నాయి కాబట్టి 5,13. అది కష్టం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్. ఇఫ్ ఏబీ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ ఏదో కండిషన్ ఇచ్చాడు, ఇది మనకి ప్రాబ్లంలో ఎక్కడ ఉపయోగపడుతుంది దాని సంగతి తర్వాత చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎంక్లోజ్డ్ బై ద 4 స్ట్రైట్ లైన్స్. 4 స్ట్రైట్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా, ఇందులో 4 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ప్రింటింగ్ ఖర్చు తగ్గుతుందనో ఏమో మరి, తెలివితేటలు ఇక్కడ ఉన్నాయి, బాగా ఇచ్చారు. 4 స్ట్రైట్ లైన్స్ కలిపి ఇందులో ఇచ్చారు. ఇందులో నుంచి 4 స్ట్రైట్ లైన్స్ బయటికి తీద్దాం మనం. ఓకే రైట్. 4 స్ట్రైట్ లైన్స్ ప్లస్ ఆర్ మైనస్ కనపడుతున్నాయి కదా, అవి మార్చి మనం 4 స్ట్రైట్ లైన్స్ తీద్దాం. అన్ని ప్లస్లే తీసుకోండి, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ax + by + c = 0 ఒకటి. ఇందులో నుంచి 4 బయటికి తీద్దాం. ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుందాం, ఇంకో స్ట్రైట్ లైన్ అన్నట్టు. అది ax + by - c = 0 ఇంకో స్ట్రైట్ లైన్. తర్వాత ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుందాం, ax - by + c = 0. ఇక్కడ మైనస్ ఇక్కడ కూడా మైనస్ తీసుకుందాం,
ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ సి ఈక్వల్ 0. ఈ 4 స్ట్రైట్ లైన్స్ కలిపి ఒక దాంట్లో ఇచ్చాడు. వెరీ గుడ్. ఒక కొత్త విషయం తెలుసుకుందాం మనం. ఈ 4 లైన్లతో తయారయ్యే ఒక రాంబస్ అట. ఆ రాంబస్ని ఏరియాని కనుక్కోమన్నాడు. రైట్. రాంబస్ అంటే మీకు తెలుసు. రాంబస్ ప్రాపర్టీస్ తెలుసా మీకు? తెలుసా తెలీదా? చెప్పండి. ఈ 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇది ప్యారలల్గా ఉంటాయి. ఈ 2 ప్యారలల్గా ఉంటాయి. ఈ 2 ప్యారలల్గా ఉంటాయి. రాంబస్ యొక్క ప్రాపర్టీ ఇది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఈ ఈక్వేషన్స్ ఇక్కడ రాసేటప్పుడు జాగ్రత్త. ప్యారలల్గా ఉండేవి ఎదురెదురుగా రాయాలి. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ప్యారలల్ ఉంటారు? ఈ ఫస్ట్ వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్యారలల్గా ఉంటారు. చూడండి, ఏఎక్స్ సేమ్, బీవై సేమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ టర్మ్ కంప్లీట్గా, వై టర్మ్ కంప్లీట్గా సేమ్ ఉంటే వాళ్ళు ప్యారలల్ లైన్స్. సో వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఈ రెండిటిగానో రాయాలి తప్ప ఈ రెండిటిగా రాయొద్దు. పక్కన సైడ్స్గా రాయొద్దు. వీళ్ళు ప్యారలల్ కాబట్టి ఎదురెదురు ఉండాలి. సో నేను ఇక్కడ రాస్తున్నాను, ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఏఎక్స్ ప్లస్ బీవై మైనస్ సి ఈక్వల్ టు 0. అలాగే మిగిలిన వీళ్ళిద్దరు కూడా ప్యారలల్. ఏఎక్స్ సేమ్, మైనస్ బీవై సేమ్ కాబట్టి ఎట్లా రాద్దాం? ఇట్లా తిరిగి రాద్దాం. ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ సి ఈక్వల్ టు 0. ఇవి 4 లెంగ్త్లు ఇచ్చాడు. రాంబస్ ఏరియా కనుక్కోమన్నాడు. చెప్పండి, ఏ మార్గాలు ఉన్నాయి రాంబస్ ఏరియా? మీరు ఒక ఇంపార్టెంట్ ఫార్ములాని చూడబోతున్నారు. యాక్చువల్గా ఇది ఫార్ములా తెలుసా మీకు? ఎంసెట్ జేఈ మెయిన్స్ వాళ్ళకి ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమంటారు రాంబస్ ఏరియా కనుక్కోవడానికి. ఆ ఫార్ములాని మనం డిరైవ్ చేయబోతున్నాం ఒక రకంగా. ఇప్పుడు ఏరియా కనుక్కోవాలంటే మనకి చాలా మార్గాలు ఉన్నాయి. మన పురాతన కాలం పద్ధతులు మనం ఉపయోగిద్దాం. కొత్త లేటెస్ట్ కాకుండా పురాతన పద్ధతులనే వాడదాం. ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటే ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. సేమ్ ఉంటాయి కదా. రాంబస్లో డయాగ్నల్ గీస్తే మనం 2 రాంబస్లు 2 సేమ్ ట్రయాంగిల్స్గా, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా విడిపోతుంది. ఇది 20 అనుకోండి, ఇది 20 ఉంటుంది. ఇది మళ్ళీ కనుక్కోక్కలే మనం. ఈ ఒక్క ట్రయాంగిల్ ఏరియాని కనుక్కొని దాన్ని డబల్ చేస్తే టోటల్ రాంబస్ ఏరియా అయిపోతుంది. ఇప్పుడు ఇది 50 అనుకోండి. ఇప్పుడు రాంబస్ ఏరియా ఎంత వస్తుంది చెప్పండి? 100. 50 అయితే ఇది కూడా 50, టోటల్ 100. ఇది 20 అనుకోండి, ఇది 20, టోటల్ 40. సో మనం ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోబోతున్నాం. ట్రయాంగిల్ ఏరియా అంటే మనకు వెనతో పెట్టిన విద్యనే. కాకపోతే మనకేం కావాలి? ఇవి కావాలి, ఈ వర్టిసెస్ కావాలి. సో ఆ వర్టిసెస్ కోసం ఇప్పుడు మనం శ్రమదానం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ వర్టెక్స్ కావాలంటే ఎవరిద్దరిని సాల్వ్ చేయాలి? ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ 0, ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ ఈక్వల్ 0. వీటికి పేర్లు పెడదామా? 1 2 3 4. 1 2 3 4. ఇప్పుడు ఎవరెవరిని సాల్వ్ చేయబోతున్నాం? 1 అండ్ ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ 3. 1 and 3ని సాల్వ్ చేద్దాం. సో చలో, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్స్ యాడ్ చేస్తే వై టర్మ్స్ క్యాన్సిల్. ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ 2ax, సి ప్లస్ సి 2c ఈక్వల్ టు 0. 2ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2c, 2లు క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. ఎక్స్ తెలిసిపోయింది. సో ఎక్స్ని ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వై వస్తుంది. ఏ ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది? మైనస్ సి బై ఏ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఏఏ క్యాన్సిల్, మైనస్ సి ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. సిలు కూడా క్యాన్సిల్. బీవై ఈక్వల్ టు 0 అంటే వై ఈక్వల్ టు 0. 0 బై బీ కదా, బీ బై అవుతుంది, బై అనే 0. సో వై 0. సో ఈ పాయింట్ తెలిసిపోయింది. మైనస్ సి బై ఏ కామా 0. సింపుల్గానే ఉంది సాల్వింగ్. మనం పెద్ద కాంప్లికేటెడ్గా ఏం లేవు. ఏబీలో అయినా పాపం నెంబర్లు కాకుండా ఏబీలలో ఉన్నా కూడా మనకి సింపుల్ సాల్వింగే వచ్చేసింది. నెక్స్ట్ ఈ పాయింట్ కావాలంటే ఎవరిని సాల్వ్ చేయాలి? ఈ లైన్ని, ఈ లైన్ని. అంటే ఈ లైన్ అంటే రోల్ నెంబర్ 1, ఈ లైను రోల్ నెంబర్ 4. సో ఇది తీసేస్తున్నాను నేను. రోల్ నెంబర్ 1ని 4ని సాల్వ్ చేద్దాం. 1 and 4. చలో, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 1, ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ సి ఈక్వల్ టు 0 2. సాల్వ్ చేస్తే వై టర్మ్ క్యాన్సిల్, ప్లస్ మైనస్. సిలు కూడా క్యాన్సిల్. సో ఏఎక్స్ 2ax ఈక్వల్ 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బై 2a. ఈ 2a ఇటు వస్తే బై అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0నే.
భలే ఉన్నాయి కదా క్యాన్సిలేషన్లు. ఎక్స్ జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే వై వచ్చేస్తుంది. ఎక్స్ జీరో పెట్టామనుకోండి అసలు ఈ టర్మే జీరో అయిపోతుంది. అప్పుడు బీవై ప్లస్ ఈక్వల్ జీరో మిగులుతుంది. ఏఎక్స్ పోతుంది, ఎందుకు ఎక్స్ జీరో కాబట్టి ఏఎక్స్ జీరో అయిపోతుంది. ఇక్కడి నుంచి బీవై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి బై బి. వెరీ గుడ్, ఇది కూడా తెలిసిపోయింది మనకి. 0, మైనస్ సి బై బి. అమ్మయ్య, అదొకటి తెలిసిపోతే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ఫటాఫట్. ఇప్పుడు ఇది ఎవరెవరిని సాల్వ్ చేస్తూ వస్తుంది? ఏఎక్స్ మైనస్ బీవై ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బీవై మైనస్ సి. అంటే ఇక్కడ రోల్ నెంబర్లు పిలవండి. రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 2. ఎస్ 2, 3. రోల్ నెంబర్ 2, 3. ax plus by minus c equal to 0, ax minus by minus c equal to 0, b will cancel, ax 2ax minus c cancel చేశారు, బాగా స్పీడ్లో ఉన్నారు అసలే. 2ax is equal to 2c, 2 cancel, x is equal to c by a. సో x equal to c by a ని మళ్ళీ మనం సాంప్రదాయబద్ధంగా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఇంటూ x దగ్గర c by a ప్లస్ by minus c equal to 0, a cancelled, c plus by minus c equal to 0, అరే c cancel, by equal to 0 అంటే y equal to 0. అరే ఎంత ఈజీగా వచ్చినాయి కదా. c by a, 0 కథ. సో 3 వర్టిసెస్లు తెలిసిపోయినాయి కాబట్టి ఈ చోట ట్రయాంగిల్ కనుక్కుంటే దాని ఏరియా వస్తుంది, దాన్ని డబల్ చేస్తే ప్యారలలోగ్రామ్ స్క్వేర్ ఏరియా వస్తుంది. ఏరియా ఫార్ములా, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా హాఫ్ మోడ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. 1 2 3 2 3 1 3 1 2. వెరీ గుడ్. హాఫ్ మోడ్ x1, ఎవరిని x1 y1 అందాం, ఎట్లా తిరుగుదామా? ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3, ఇలా తీసుకున్నాం కదా. స్టార్ట్. x1 మైనస్ సి బై ఏ ఇంటూ y2 మైనస్ y3, బోలో y2 మైనస్ సి బై బి మైనస్ y3 0. నెక్స్ట్ ప్లస్ x2 0, 0 ఇంటూ లోపల ఎవరు ఉంటే మనకెందుకు, టైం వేస్ట్, లోపల. నెక్స్ట్ x3 సి బై ఏ ఇంటూ y1 0 మైనస్ y2 మైనస్ సి బై బి అంటే ఇది ప్లస్ అయిపోతుంది. అయిపోయింది. హాఫ్ మోడ్. సో ఈ మైనస్ 0 కౌంట్ లేదు, మైనస్ సి బై ఏ ఇంటూ మైనస్ సి బై బి అన్నట్టు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, సిసి ఇంటూ సి స్క్వేర్ బై ఏబి. సో సి ఇంటూ సి స్క్వేర్ బై ఇంటూ బి ఏబి. 0 ఇది మొత్తం పోయింది, ప్లస్ సి ఇంటూ సి స్క్వేర్ బై ఏబి. సో హాఫ్ మోడ్ సి స్క్వేర్ బై ఏబి, సి స్క్వేర్ బై ఏబి, 2c స్క్వేర్ బై ఏబి. ఇప్పుడు మీకు క్వశ్చన్లో ఈ కండిషన్ ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు చూడండి. ఇది మాడ్యులస్ కదా, యాక్చువల్గా మనం మాడ్యులస్ ఎప్పుడు తీసేయచ్చు, ఏం పర్లేదండి మనం ఎప్పుడు తీసేస్తాం. మాడ్యులస్ లోపల ప్లస్ పాజిటివ్, లోపల ఉన్నది పాజిటివ్ వాల్యూ అనుకోండి, మాడ్యులస్ తీసేయచ్చు మనం. ఇప్పుడు లోపల ఉన్నది పాజిటివ్ కాదో చెక్ చేద్దాం. 2 పాజిటివా? ఎస్ సార్. సి స్క్వేర్ పాజిటివా? ఎస్ సార్. స్క్వేర్ రూపంలో ఎవరున్నది పాజిటివే. కింద ఏబీ పాజిటివా? తెలియదు, అందుకోసం క్వశ్చన్లో మనకి ఇచ్చాడు ఏబీ పాజిటివ్ అని. ఇక్కడ స్టార్టింగ్లో ఇందుకు ఇచ్చాడు అంటే వీళ్ళు ఆన్సర్ అంతా చేసి ఆన్సర్లు ఎక్కడెక్కడ ఏముంటాయో చూసి అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. ఏబీ పాజిటివ్ అని ఇక్కడ ఇచ్చారు. సో క్వశ్చన్ ప్రకారం ఏబీ పాజిటివే, మనకు తెలిసిన ప్రకారం 2c స్క్వేర్ పాజిటివే, అంటే లోపల ఉన్నదంతా పాజిటివే కాబట్టి మనం మాడ్యులస్ తీసేయచ్చు. హాఫ్ ఇంటూ డైరెక్ట్గా 2c స్క్వేర్ ఏబీ రాయండి చక్కగా. 2 క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ సి స్క్వేర్ బై ఏబీ. ఎవరే ఆన్సరు? ఈ ఒక్క ఏరియా, చిన్న ట్రయాంగిల్ ఏరియా. అప్పుడు ఇది కూడా సి స్క్వేర్ బై ఏబీ. అప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ఈ రెండు కలిపితే 2c స్క్వేర్ బై ఏబీ. ఇది ఫార్ములా అండి. 2c స్క్వేర్ బై ఏబీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్లో మనకి నెంబర్స్లో క్వశ్చన్ ఇస్తాడు, ఆబ్జెక్టివ్స్లో ఇస్తాడు. ఈ మోడల్లో నెంబర్స్లో క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు. సో 2c స్క్వేర్ బై ఏబీలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది.
ఓకే, ఇందాక రాంబస్ అయింది, ఇప్పుడు ప్యారలోగ్రామ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. చలో, నాతో పాటు ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ప్యారలల్ లైన్స్ దగ్గర ప్యారలల్ రాయాలి. చూడండి, ఇవి రెండు ప్యారలల్, 3x4y 3x4y. సో ఆపోజిట్ సైడ్స్ వీళ్ళిద్దరు ఉండాలి, లేదా వీళ్ళిద్దరని ఉండాలి. ఏదైనా కానీ పక్క పక్కన మాత్రం రాయకూడదు వీళ్ళిద్దరిని. ఓకే, 3x + 4y + 5 = 0 వీరు, 3x + 4y - 2 = 0 వీరు. అలాగనే 2x అది తిరిగి రాయాలి. 2x + 3y + 1 = 0 వీరు. సో ఈ సైడ్ కూడా 2x + 3y - 7 = 0 గారు. సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుదాం. కొంచెం కష్టమైన పర్లేదు, సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుదాం. సో ఈ 3 పాయింట్స్ని కనుక్కుందాం. ఈ 3 పాయింట్స్ని కనుక్కోవటం ద్వారా ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు తెలుసు వీళ్ళిద్దరూ సేమ్ ఏరియాని కలిగి ఉంటారు కాబట్టి ప్యారలోగ్రామ్ ఏరియా వచ్చేస్తుంది. ఇది ఒక్కటి తెలిస్తే దీన్ని డబల్ చేస్తే ప్యారలోగ్రామ్ ఏరియా. సో స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి పేర్లు పెడదాం, నామకరణం చేద్దాము. 1 2 3 4. ఎవరెవరిని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది చెప్పండి? 2x + 3y + 1 = 0 ఎవరండి ఇక్కడ? వీరు. నెంబర్ 3 గారు, నెంబర్ 2 గారు. సో సాల్వ్ మిస్టర్ 2 and 3. సో 3x + 4y - 2 = 0, 2x + 3y + 1 = 0. అమ్మా, సాల్వింగ్ అంత ఈజీగా ఇచ్చాడా? ఇందాక పాపం ఏబీలలో ఉన్నప్పుడు ఈజీగానే కదా సాల్వింగ్లు. ఇక్కడ ఎక్స్ సేమ్ లేదు, వై సేమ్ లేదు. సో ఈ మొత్తాన్ని 2తో ఇంటూ చేద్దాం, ఈ మొత్తాన్ని 3తో ఇంటూ చేద్దాం. చెప్పండి. 2 3s are 6x, 2 4s are 8y, -2 2s are 4 = 0, 3 2s are 6x + 2 3 3s are 9y + 3 = 0. minus x cancel, -y -7 = 0, -y = +7. ఈ మైనస్ తీస్తానికి పెట్టండి, y = -7. టింగ్ టింగ్ టింగ్, y = -7 వచ్చేసింది. డాక్టర్ వై గారిని వీళ్ళిద్దరిలో ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ గారు వచ్చేస్తారు. 3x + 4 × -7, ఇందులో 2తో ఇంటూ చేయకముందు దాంట్లో కూడా పెట్టచ్చు. 3x + 4 × -7 - 2 = 0, 3x - 28 - 2 = 0, 3x - 30 = 0, 3x = 30, x = 10. అమ్మయ్య, 10, -7. 10, -7. अब बोलिए, ये दोनों को सॉल्व करने के సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. ఓకే, వీరెవరు 3, వీరెవరు 1. 1 and 3, సాల్వింగ్ 1 and 3 ఎక్కడ రాయాలి? ఇక్కడ రాస్తుంది గ్యాప్లో. సాల్వ్ 1 and 3. వీళ్ళలో ఎవరన్నా మనకి ఈజీగా ఉన్నారా? 2x + 3y + 1 = 0, 3x + 4y + 5 వచ్చి వీళ్ళు కూడా అంతే ఉన్నారు. సో మనకి మళ్ళీ తప్పేటట్లేదు. దీన్ని 3తోనూ దీన్ని 2తోనూ మల్టిప్లై చేద్దాం. చెప్పండి. 3 2s are 6x + 3 3s are 9y + 3 = 0, 2 3s are 6x + 2 4s are 8y + 2 5s are 10 = 0, minus x cancel, ఇది y, ఇది -7 = 0, ఇక్కడ y = 7 వచ్చింది. తీసపోయి ఏదో ఒక దాంట్లో పడి ఎక్స్ వస్తుంది. 2x + 3y, y అంటే 7 కదా, 3 7s are 21 + 1 = 0. సో 2x + 22 = 0. 2x = -22, 2 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, x = -11. సో -11 7. నెక్స్ట్ ఎవరెవరిని? 3x + 4y + 5 = 0, 1 4. చలో, ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది? ఖాళీ చేద్దాం. ప్లేస్ ఖాళీ లేదు, వెళ్ళని లేపేద్దాం. ఎవరెవరిని? 1ని 4 కదా. 3x + 4y + 5 = 0,
2x + 3 మళ్ళీ ఇందులో ఎవరు సేమ్ లేరు, మళ్ళీ దీని మొత్తాన్ని 2తో ఇంటూ చేయాల్సిందే, దీని మొత్తాన్ని 3తో ఇంటూ చేయాల్సిందే. మంచి ప్రాబ్లం అమ్మ ఇది. 2 3 = 6x + 2 4 = 8y + 2 5 = 10 = 0. 3 2 = 6x + 3 3 = 9y - 21 = 0. మైనస్ మైనస్ ప్లస్ క్యాన్సిల్, ఇది -y 8y - 9y, ఇది +31 = 0. అమ్మో పెద్ద నెంబర్ వచ్చింది. సో -y = -31, మైనస్ మైనస్ క్యాన్సిల్, y = 31. ఏం పాపం చేయలేదుగా మనం, ఇక్కడెక్కడ పెద్ద నెంబర్ వచ్చింది. సో వైని తీసుకుపోయి దగ్గర పడేయండి, x వచ్చేస్తుంది. (3x + 4y) 4 × 31, అబ్బో 4 1 = 4, 4 3 = 12, 124 + 5 = 0. 3x + 129 = 0. ఓకే, వెరీ గుడ్, క్యాన్సిలేషన్ జరుగుతుంది. -129, x = -129/3, 3 4s are 3 3s are, సో -43. సో కొంచెం పెద్ద నెంబరే వచ్చింది మనకి, పెద్ద కష్టమే వచ్చేటట్టుంది. -43, 31. సో చూద్దాం, దాని సంగతి ఏదో చూద్దాం. మొత్తానికి అయితే పాయింట్ సంపాదించాం. ముందు దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం, తర్వాత రాబోయే కష్టం గురించి ఎందుకు ఇప్పుడు, వచ్చే కష్టం ఎలాగో రాకమానదు. పాయింట్ సంపాదించి సెలబ్రేట్ చేసుకుందాం కొద్దిసేపు. రైట్. 10, -7, -11, -7, -43, 31. Area of the triangle formula half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 రాసేదే కష్టం రా అంటే మళ్ళీ డబల్ టైం. హాఫ్ మాడ్ x1 రాద్దాం. ఇక్కడ x1 y1, x2 y2, x3 y3 చెప్పండి. x1 10 into y2 minus y3 7 minus 31 plus x2 అంటే -11 ఉంది కదా, -11 into y3 minus y1, y3 minus y1లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి 7 రాయండి. x3 చెప్పండి, x3 అంతా చెప్పరేంటి, -43 into y1 minus y2, -7 minus y2 7. హాఫ్ mod 10 into -24 కదా, ఇది 7 minus 31, 31 minus 7 24, -11 into ఇది 38, -43 into ఇది -14. అమ్మ ఏం టెస్ట్ చేస్తుంది ఈ ప్రాబ్లం. అసలు మనం మల్టిప్లికేషన్ చేస్తామా, మధ్యలో వదిలేస్తామా చికాకు పుట్టి అని టెస్ట్ చేస్తుంది ఇది. 24 10s are -240, అస్సలు వదిలేదు లేదు. సంగతి చివరి వరకు చూద్దాం. 11 8s are 88, 11 3s are 33, 8 41 plus 14 3s are 42, 14 4s are 56, 60. ఎంత ప్రాబ్లం అయినా కానివ్వండి, అహింస మార్గంలో చేద్దాం, సాల్వ్ చేద్దాం. రెండింటిని కలుపుదాం. 418, 240, 8 5 6, 658 మైనస్ 658 ప్లస్ 602. సో ఎట్లాగో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్లోనే ఆన్సర్ వస్తుంది. అసలు 658 నుంచి 602 పోతే 6 5 56. సో హాఫ్ మాడ్ -56. సో మాడ్యులస్ తీసేస్తే -56 + 56 అవుతుంది, అంటే హాఫ్ ఇంటూ 56 అంటే 28 వచ్చేసింది. దీని ఏరియా 28 అంటే దీని ఏరియా కూడా 28. సో టోటల్ 56 రాయకలేంటి, ఇక్కడ రాసేసుకోండి. ఎక్కడ 28 + 28 టోటల్ ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఈజ్ 56. ఓ అమ్మ, ఈ ప్రాబ్లం అసలు మనమే చేసామా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనమే చేసాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. రైట్, మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏ పర్సన్, చూద్దాం, కొత్త క్వశ్చన్ ఏం కాదు, మనకు తెలిసిందే. ఏ పర్సన్ ప్రాబ్లం మాత్రం భయంకరంగా ఉంది. మీరు నోట్స్లో రాస్తే ఒక పేజీ నిండుతుంది. ఇది ఏదో 3rd డిగ్రీ పోలీసుల కోటింగ్ లెవెల్స్ పెంచుతూ ఉంటారు చూడండి, నిజం ఒప్పుకోకపోతే. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ వదిలేకపోతే, ఈ ఎక్సర్సైజ్ వదిలేకపోతే
ఎట్లా వదిలేయారని టెస్ట్ చేస్తున్నట్టు ప్రాబ్లం నుంచి ప్రాబ్లం వస్తుంది, ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం పెద్దది వస్తుంది, అయినా పర్లేదు. చాలా సింపుల్ అండి ఇది, యాక్చువల్గా నిజంగా సింపుల్, అలా కనపడుతుంది పాపం. ఏ పర్సన్ స్టాండింగ్ ఎట్ ద జంక్షన్, అంటే క్రాసింగ్, జంక్షన్ అంటే నేను చూపిస్తాను నేను ఇప్పుడు. జంక్షన్ ఆఫ్ 2 స్ట్రైట్ పాత్స్, 2 స్ట్రైట్ లైన్స్ కలుసుకునే పాయింట్ దగ్గర, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. జంక్షన్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఒక మనిషి నిలబడ్డాడు. రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్స్ 2x - 3y + 4 = 0, 3x + 4y - 5 = 0. ఇక్కడ మీకు డ్రా చేస్తాను. సో ఇదొక ఈక్వేషన్, ఎవరు 2x - 3y + 4 = 0. ఇంకొక ఈక్వేషన్ 3x + 4y - 5 = 0. సో ఈ రెండు కలుసుకునే చోట ఒక మనిషి నిలబడ్డాడు, రైట్. హీ వాంట్స్ టు రీచ్ ద పాత్ హూజ్ ఈక్వేషన్ వాంట్స్ టు రీచ్ ద పాత్ హూజ్ ఈక్వేషన్, ఓకే, పాత్ హూజ్ ఈక్వేషన్ ఇక్కడ ఇచ్చాడు. హూజ్ ఈక్వేషన్ 6x - 7y + 8 = 0. ఇక్కడ ఎవరో ఇంకొక ఏదో రోడ్డు పోతుందట, ఇది ఒక దారి ఉందట, 6x - 7y + 8 = 0 అనే ఒక రోడ్డు పోతుందట. ఆ రోడ్డుని లీస్ట్ టైంలో రీచ్ అవ్వాలట. ఇక్కడ నిలబడ్డాడు, జంక్షన్లో నిలబడ్డాడు. ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవే పోతుంది, చాలా స్పీడ్గా పాపం ఆయన ఈ హైవే ఎక్కాలి. ఇలా పోతే లేట్ అవుతుంది రోడ్డుకి, సో ఇలా పోతే రోడ్ ఎక్కడం లేట్ అవుతుంది. సో ఆయన షార్ట్ టైంలో, లీస్ట్ టైంలో ఈ హైవే ఎక్కాలంటే ఖచ్చితంగా ఆయన ఎలా రావాలి, పర్పెండిక్యులర్గా రావాలి. సో మనం ఆయన ఈ రోడ్లు రావాలి, చాలా రోడ్లు ఉంటాయి, ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఎన్నో రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లు అన్నింటిలో పోతే లేట్ అవుతుంది, బస్సు మిస్ అవుతుంది, పెళ్ళి మిస్ అవుతుంది. సో పెళ్ళికి టైంకి రీచ్ కావాలి కాబట్టి ఈ హైవేని ఇలా పర్పెండిక్యులర్గా రోడ్ ఎక్కాలి. సో మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కోవాలట అంటే ఈ దారి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పాత్ దట్ హీ షుడ్ ఫాలో. అతను ఏ దారిలో పోవాలో ఆ దారి ఈక్వేషన్, అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అమ్మాయి. సరే, ఒక్క విషయం చూడండి, సింపుల్ విషయం అండి ఇది, చాలా సింపుల్ విషయం. నేను చెప్పేస్తాను మీకు ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి నేను పాయింట్ ఇస్తా, స్లోప్ ఇస్తా. మీరు ఈక్వేషన్ కనుక్కుంటారో కనుక్కోరు మీరు చెప్పండి. దీని స్లోప్ ఇస్తా, దీని మీద పాయింట్ ఇస్తా, సింపుల్ కదా. అరే మీకు కనపడుతున్నాయా లేదా స్లోపులు? ఈ లైన్ స్లోప్ కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు అన్నద్దు, కనిపించాలి. ఈ లైన్ స్లోప్ తెలుసుకోవచ్చు కదా ఈక్వేషన్ ఉంటే, దీని స్లోప్ తెలుసుకోవచ్చు, దీని ఈక్వేషన్ ఉంది కాబట్టి దీని స్లోప్ వస్తుంది. మరి దీనికి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి దీని స్లోప్ తెలిస్తే దీని స్లోప్ తెలిసినట్టే, మనం చూడగలగాలి ముందుకే. సో దీని స్లోప్ ఇప్పుడు ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ దీని మీద పాయింట్ ఉందా? ఉంది. ఎక్కడుంది? ఇక చూడండి, ఈ మనిషి నిలబడ్డది ఎక్కడ నిలబడ్డావు బాబు అంటే ఏం చెప్తాడు? ఇగో ఈ లైన్ మీద నిలబడ్డా అంటాడు, ఈ లైన్ మీద కూడా నిలబడ్డా అంటాడు, ఈ రోడ్డు మీద కూడా నిలబడ్డా అంటాడు. అంటే వీళ్ళిద్దరిని కనుక మనం సాల్వ్ చేస్తే, ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఇదే. ఆ పాయింట్ ఈ లైన్కి సంబంధించింది కూడా, ఈ లైన్ ప్రాపర్టీ కూడా. అంటే ఈ లైన్కి ఒక పాయింట్ వస్తుంది, ఈ లైన్ యొక్క స్లోప్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం మనం ఇలా ఆడుకుంటూ చేసేస్తాం ప్రాబ్లమ్ని చాలా హ్యాపీగా. ఫస్ట్ ఏం చేద్దాం, ఈ పాయింట్ కనుక్కుందంటే వీళ్ళిద్దరిని సాల్వ్ చేద్దాం. రెడీ? చెప్పాను మీకు ప్రాబ్లం పాపం అలా ఉంది, కానీ అంటే అప్లికేషన్ టైప్ అడగడం. మన డైలీ లైఫ్లో ఎక్కడైనా ఇది అప్లై అయితే, ఎక్కడైనా అవసరమైతే ఇలా మనం మ్యాథ్స్ అప్లై చేసి డైలీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు అప్పుడు పేపర్ పెన్ తీసుకొని మనం హైవే ఎక్కే ముందు మనం సాల్వ్ చేసుకొని అప్పుడు హైవే ఎక్కాలని అర్థం. ఓకే, 2x - 3y + 4 = 0. అరే కష్టమయ్యా రే, దీన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 3తో ఇంటూ చేయండి. ఈక్వల్ లేవు కదా, ఎక్స్లు లేవు, వై లేవు, సో ఇంటూ చేద్దాం. 2 × 3 = 6x + 2 × 4 = 8y - 10 = 0. 3 × 2 = 6x - 3 × 3 = 9y + 12 = 0. సో సబ్ట్రాక్ట్ చేస్తే 6 ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయి. ఇది సైన్ చేంజ్ చేయాలి, ఇది సైన్ చేంజ్ చేయాలి, ఇది క్యాన్సిల్. ఇది 17y, ఇది -22 = 0. 17y = 22, y = 22/17. అమ్మో అసలే ఊపిరి రావట్లేదు అంటే మరి ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తారు. తప్పే రాయలేదు కదా. 2x - 3y + 4, 3x + 4y - 5. 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. క్యాన్సిల్, కలిపాం అంతే. సో y వచ్చిందా? వైని తీసుకుపోయి ఎక్కడన్నా పడండి, ఇందులో పడండి, బయట పడేకండి. 3x + 4 × 22/17 - 5 = 0. 3x + 88/17
minus 5 equal to 0. 3x plus 17 5s are 85. ఇది 85. 5 కాదు ఇప్పుడు 85. 17తో ఇంటూ చేస్తే 85. చెప్పండి 88 మైనస్ 85 ఎంత అవుతుంది? 3. 3/17 ఈక్వల్ టు 0. 88 మైనస్ ఇక్కడికి 85 వస్తుంది ఎల్సిఎం చేస్తే. 88 మైనస్ 85 3. 88 మైనస్ 85 3. 3/17. సో 3/17 అటు పంపిద్దాం. 3x is equal to minus 3/17. 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో x is equal to minus 1/17. సో ఏదో ఫ్రాక్షన్లో ఏదో మొత్తానికైతే ఈ పాయింట్ అయితే వచ్చింది కదా. సరే ముందు సంతోషిద్దాం. -1 1/17 కామా 22/17 పాయింట్ వచ్చింది. చలో ఈ స్లోప్ కూడా ఇక్కడ పట్టేసేద్దాం మనం. స్లోప్ దీని స్లోప్ చెప్పండి. ఇది స్లోప్ ఎంత? దీని స్లోపు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే 6/7. ఇది 6/7 అయితే మరి దీన్ని ఎంత అవుతుంది స్లోపు? దీనికి రివర్సు 7/6 సైన్ చేంజ్ మైనస్ కథం. ఈక్వేషన్ కనుక్కుందాం. ఈ క్వశ్చన్ తీసేద్దాం. అమ్మా ఎంత పెద్ద క్వశ్చన్. సో పాయింట్ ఒకసారి రాస్తాను నేను. -1/17 కామా 22/7 ఎక్స్ ఎంత వచ్చింది? 70. వై ఎంత వచ్చింది? 17. ఇట్లాంటివి ఏది జరిగితే పాపం మనం చేసిన కష్టం అంతా పోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. హెచ్చరిక. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే 22/17 ఈక్వల్ టు m అంటే -7/6 ఇంటూ x మైనస్ x1 అంటే -1/17 వచ్చింది కాబట్టి ఇది ప్లస్ చేసి 1/17 రాయండి. తప్పట్లేదు, తీసేద్దాం. -17y మైనస్ 22 మొత్తానికి /17 -7/6 ఇంటూ 17x ప్లస్ 1 మొత్తానికి /17. సో 17 క్యాన్సిల్. ఈ 6ని ఇటు ఇంటూ చేయండి. 17 6 ఆర్ 102y 17 6 ఆర్ ఎంత? 102 మైనస్ 22 ఇంటూ 6 ఎంత అవుతుంది? 6 2 ఆర్ 12 6 2 ఆర్ 12 132 మైనస్ 17 7 ఆర్ 190 119 ఎక్సేనా? చెప్పండి. 7 7 ఆర్ 49 7 ఆర్ 7 4 11 కరెక్టే. -7. ఓకే, పెద్ద ఈక్వేషన్ వచ్చింది. ఏదో నేనైతే తప్పైనా ఒప్పైనా ఇదే వదిలేస్తా. ఎక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ తప్పు చేస్తుంటే దయచేసి మీరు చేయండి. నేను రిటర్న్ చేయను. అసలు నేను రిటర్న్ చూడండి. ఈ ప్రాబ్లం ఇక y -132 + 7 ఆల్మోస్ట్ కేర్ఫుల్గానే చేశాను నేను. చూసారు కదా, నేను కూడా రీచెక్ చేసుకుని 1కి 2 సార్లు. క్యాన్సిల్ అయ్యేవి ఏం కనిపించట్లేదు నాకు. నేను చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే పెద్ద మనసు క్షమించండి, ఎందుకంటే పెద్ద ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, 10th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లంకి వచ్చేసి మనం దీనికి సూటబుల్ డయాగ్రామ్ డ్రా చేసి దీన్ని అర్థం చేసుకుందాం. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2. చూసారా, లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్. అప్లికేషన్ టైప్ అడిగాడు. A ray of light passing through the point 1, 2 reflects on the x-axis at A and the reflected ray passes through the point 5, 3. Right. X-axis, y-axis. So, ఇది ఎక్కడండి? ఎక్కడ 1, 2. సో 1, 2 అనే పాయింట్ సుమారుగా ఇక్కడ ఉందనుకుందాం. 1, 2 అనే పాయింట్ నుంచి వెళ్ళిన ఒక రే x-axisని తగిలి రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయ్యే పాయింట్ నుంచి పోతుంది. ద రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ 5, 3. 5, 3 అంటే ఇక్కడ ఉంటున్నాం. 5, 3 అనే పాయింట్ నుంచి పోతుంది. రైట్. సో ఇది ఇలా వచ్చి ఈ రే అంటే లైనే. రే అంటే మళ్ళీ అదే కొత్త, ఇక్కడ మన భాషలో అయితే ఇక్కడ లైను. ఈ లైన్ వచ్చి ఎక్స్ యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర టచ్ అయ్యి మళ్ళీ ఇటు పోయింది. సో ఈ లైను 1, 2 నుంచి వచ్చింది. ఈ లైన్ 5, 3 నుంచి పోయింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనకి వై కోఆర్డినేట్ 0 ఉంటుందో తెలిసిపోయినట్టే. సో ఎక్స్ కోఆర్డినేట్ ఒకటే మనకు తెలియదు. ఇక ఏ కనుక్కుంటే సరిపోతుంది.
సో ఈ ఏ అనేది మనం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. మీకు ఫిజిక్స్లో కనుక అవగాహన ఉండుంటే ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం ఎక్స్ యాక్సిస్కి. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థం. దీన్ని నార్మల్ అంటారు ఫిజిక్స్ భాషలో. ఈ హారిజాంటల్కి ఈ నార్మల్తో ఈ ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఈ రిఫ్లెక్టెడ్ రే కూడా ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. అది విషయం. ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య యాంగిల్ సేమ్ ఉంటాయి. ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ సేమ్ ఉంటాయి. సపోజ్ ఇది తీటా ఉందనుకోండి, ఇది కూడా తీటా ఉంటుంది. ఇది. సో ఈ రిఫ్లెక్టెడ్ రే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో, ఇన్సిడెంట్ రే కూడా ఎక్స్ యాక్సిస్తో అంతే యాంగిల్ చేస్తుంది. ఈ నెగిటివ్ డైరెక్షన్లో అంతే యాంగిల్ చేస్తుంది. ఈ విషయాలు బేసిక్ విషయాలు, ఫిజిక్స్ విషయాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆల్ఫాని చూడదు, ఆల్ఫా సంగతి వదిలేయండి, ఆల్ఫాతో మనకు పర్లేదు. ఇప్పుడు నేను స్లోప్స్ కాన్సెప్ట్ హెల్ప్ తీసుకొని ఏని కనిపెడతా. స్లోప్స్ కాన్సెప్ట్ హెల్ప్ తీసుకుంటా. ఒక్కసారి నాకు చెప్పండి, ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఈ ఒక్క విషయం నాకు చెప్పండి చాలు. ఇక మిగిలినంతా నేను చూసుకుంటా. చెప్పారా? నాకు వినపడట్లేదు? ఓకే, మీరు చెప్పినట్టే. ఇది కదా యాంగిల్ పాజిటివ్ డైరెక్షన్తో. ఇది తీటా అయితే ఇది ఎంత ఉంటుందండి? 180 మైనస్ తీటా. టోటల్ 180. 180లో ఈ తీటా పోతే ఇది 180 మైనస్ తీటా. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసేదే మనకు యాంగిల్ మనకు కావాల్సింది. ఈ రేకి ఈ డైరెక్షన్తో యాంగిల్తో మనకు పని లేదు. సో పాజిటివ్ డైరెక్షన్లో యాంగిల్తోనే మనకు పని. అదెంత? 180 మైనస్ తీటా. ఇప్పుడు చెప్పండి, ఈ రే గురించి మాట్లాడదాం. ఓన్లీ ఆ రేనే నేను మీకు ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తాను. ఇది రే. ఈ పాయింట్ 1,2, ఈ పాయింట్ A,0. ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 180 మైనస్ తీటా. ఇప్పుడు దీని స్లోప్ కనుక్కోవచ్చు కదా. ఒక 2 పాయింట్స్ ఉంటే స్లోప్ చెప్పండి. స్లోప్కి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 2 మైనస్ 0 బై x2 మైనస్ x1 అంటే 1 మైనస్ a. ఒక స్ట్రైట్ లైన్కి స్లోప్ ఎలా కనుక్కోవచ్చు? మనం 2 పాయింట్స్ ఉంటే స్లోప్ కనుక్కోవచ్చు ఈ ఫార్ములా ద్వారా. ఇంకో రకంగా కూడా కనుక్కోవచ్చు. యాంగిల్ తెలిసినా కూడా స్లోప్ కనుక్కోవచ్చు. ఇదే లైన్కి స్లోపు నేను ఇలా కూడా రాయొచ్చు, tan ఆఫ్ 180 మైనస్ తీటా. యాంగిల్ బట్టి స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, 2 పాయింట్స్ని బట్టి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 పాయింట్స్ ద్వారా స్లోపు, యాంగిల్ ద్వారా స్లోపు. కానీ ఎలా కనుక్కున్న స్లోపు ఎవరిది మనం కనుక్కునేది? ఒక లైనే కదా, వేరు లైన్లు కాదు కదా. సో పాయింట్ల ద్వారా కనుక్కుంటే వచ్చే స్లోప్ ఎంత ఉంటుందో, యాంగిల్ ద్వారా కనుక్కుంటే కూడా స్లోప్ అంతే ఉండాలి. అంటే ఈ 2 ఈక్వల్ ఉంటాయి. సో tan ఆఫ్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2/1 మైనస్ a. 2 మైనస్ 0 2. మరి tan ఆఫ్ 180 మైనస్ తీటా అంటే ట్రిగనామెట్రీ ప్రకారం ఇది మైనస్ tan తీటా అవుతుంది. సెకండ్ క్వాడ్రాంట్లోకి పోతాం. సెకండ్ క్వాడ్రాంట్ tan వాళ్ళ ఇల్లు కాదు కాబట్టి మైనస్ పెట్టాలి. tan తీటా ఈక్వల్ టు 2/1 మైనస్ a. సో ఈ మైనస్ తీసి దీన్ని పెడదామా, ఇటువైపు పెడదామా? tan తీటా ఈక్వల్ టు మైనస్ 2/1 మైనస్ a. సరే, ఇది ఇట్లా వదిలేసేయండి కదా. ఇక్కడ విషయం అయిపోయిందా? దీని ఈక్వేషన్ 1 అన్నాం. అందరు రైట్ సైడ్ రాస్తారు ఈక్వేషన్ 1 అంటే. మనం అంతా రివర్స్ ఇప్పుడు ఇంకొక స్ట్రైట్ లైన్ సంగతి చూద్దాం. ఇంకొక స్ట్రైట్ లైన్ చూడండి. ఈ స్ట్రైట్ లైన్ దీన్ని మాత్రమే గమనించండి మంచిగా. ఈ స్ట్రైట్ లైన్ మీద 2 పాయింట్స్ ఏంటి? 5,3 ఒక పాయింట్, A,0 ఇంకో పాయింట్. ఈ యాంగిల్ వచ్చి తీటా. ఇప్పుడు చెప్పండి, ఈ స్ట్రైట్ లైన్కి 2 పాయింట్స్ ఉన్నాయి కదా స్ట్రైట్ లైన్ మీద. స్లోప్ కనుక్కోవచ్చు కదా. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 3 మైనస్ 0 అంటే 3 బై x2 మైనస్ x1 అంటే 5 మైనస్ a. సో పాయింట్స్ ద్వారా కనుక్కున్న స్లోప్ ఇది. మరి యాంగిల్ ఉంది కదా, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఉంది కదా. సో యాంగిల్ ఉన్నా కూడా స్లోప్ చెప్పచ్చు కదా. tan ఆఫ్ యాంగిల్ ఎంత? యాంగిల్ ఇక్కడ తీటా, tan తీటా. సో పాయింట్ల ద్వారా కనుక్కున్న, యాంగిల్ ద్వారా కనుక్కున్న, మీరు కనుక్కున్న స్లోప్ ఒకటే లైన్ కాబట్టి వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 మైనస్ a. ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో LHS tan తీటా ఉంది. సో tan తీటా సేమ్. దీంతో మొహం తుడుచుకునేటట్టున్నా నేను. అప్పుడు RHSని ఈక్వల్ చేద్దాం. మైనస్ 2/1 మైనస్ a ఈక్వల్ టు 3/5 మైనస్ a.
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేద్దాం. -2 × 5 -10, -2 × -a +2a. ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 1 3, 3 × -a -3a. సో ఈ -3 ఏడు తీసుకొద్దాం, 10 ఇటు తీసుకొద్దాం. 2a + 3a = 3 + 10. 5a = 13 implies a = 13/5. సో ఏ వాల్యూ తెలిసింది అంటే ఈ పాయింట్ కూడా తెలిసిపోయింది. 13/5, 0. 13/5, 0. నేను అసలు ఏవి ఆన్సర్స్ చెక్ చేసుకోవట్లేదు, ఏం ఆన్సర్లు వచ్చినాయో ఏమో. మనం ఏం చేసాము, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, బాగా ఎక్కువ లెంగ్త్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాక్టీస్ చేయండి. కీప్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్ బాయ్. జై హింద్.